హాయ్ అండి. కొబ్బరికాయ వేసి కేక్ అయితే చేస్తానమాట అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారు కొబ్బరికాయ వేసి కేక్ అండి? ఇంతకుముందు అయితే మా ఇంట్లో అయితే కొబ్బరికాయ వేసి కేకులు కాదు కానీ కొబ్బరికాయ వేసి మినప ఉంటాయి కదండి, మినప రుబ్బులోనే అయితే కనుక కొబ్బరికాయ వేసి కానీ లేదా బియ్యం రవ్వలు కానీ కొబ్బరికాయ వేసి ఇంకా దెబ్బ రొట్టి కింద చేసేవారు. అది అదిరిపోయేదండి. కొంచెం లైట్గా తీపి వేసేవారండి, బెల్లము వేసి ఇలాగ కొబ్బరికాయ అయితే వేసేవారు. సూపర్ టేస్ట్ వచ్చేది. ఇప్పుడు ఇంకా అలాంటి ఎవరు ఏం చేసుకోవట్లేదు కదండి. నేనైతే ప్రస్తుతానికి అయితే ఇది కరిసిరవ్వతో చేస్తున్నానండి. కేక్ అయితే కనుక స్పాంజ్లోకి వస్తుంది. గోధుమ పిండితో ఒకసారి చేసినందుకు ముందు అది కూడా వీడియో పెట్టాను నేను, డ్రై ఫ్రూట్స్ చేసి. ఇది అది దానికంటే ఇదే మనకు స్పాంజ్లోకి అయితే వస్తాయి. కరచిరవ అయితే ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే కరచిరవ తీసుకొని దాన్ని అయితే మిక్సీ కొట్టేసాను లైట్గా అయితే కనుకండి. అదైతే ఆ గిన్నెలు వేసేసి ఆ తర్వాత అయితే కొబ్బరికాయ ముక్కలు కోసుకున్నాను, అది కూడా కొట్టేసాను మిక్సీ అయితే కనుకండి. కొంచెం అయితే కరచి రవ్వలో కొంచెం ఆయిల్ వేసి మిక్సీ కొట్టేసి ఇందులో వేసేసాను అనమాట అండి. తర్వాత అయితే ఒక కస్టర్డ్ పౌడర్ అయితే 2-3 స్పూన్లు అయితే వేసేసి కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకున్నానండి. కాకపోతే ఇందులో అయితే ఒక ఆవిడ చెప్పారు యూని వేసుకోవాలి బాగా వస్తుందని చెప్పారు. నేను యూని ప్యాకెట్ వేయడం వల్ల లేట్గా అసలు టేస్ట్ అయితే వేరేగా అయిపోయింది అనమాట అండి. నిజంగా చూడడానికి అయితే కేక్ రెడీ అయిపోయాక నోరు అయితే ఊరింది, కానీ టేస్ట్ అయినా అసలు టేస్ట్ చేసిన తర్వాత అసలు తినాలనిపించలేదు. నాకు కష్టపడి చేసుకున్నందుకు ఏదో పడేలాగా తిన్నాం, కానీ నిజంగా ఆ టేస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు 6 నిమిషాలు అయితే అయిపోయిందండి వీడియో. అలా దగ్గర కుదించి దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేనైతే కరెక్ట్గా దీన్ని 2 నిమిషాలన్నరకు అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ టేస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది రేపే పెడతానండి. ఫస్ట్ అయితే ఇలా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట అండి. పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా అదే ఒక పావు గంట సేపు వదిలేసాను. మళ్ళీ దాంట్లో యూని ప్యాకెట్ అవి కలిపేసి ఇంకా తర్వాత అయితే గిన్నె అయితే రెడీ చేసుకున్నానండి. అనుకోకుండా కొంచెం దలసరి గిన్నె తీసుకున్నాను అనమాట. తీసుకుని దాంట్లో కొంచెం అయితే నెయ్యి పమ్మేసి కొంచెం పౌడర్ వేసి తిప్పేసి ఉన్న ఎక్స్ట్రా పౌడర్ అయితే పడేసి దాంట్లో అయితే ఇది వేసి అనమాట. 2 గిన్నెలు అయితే సరిపోయింది. నాకు ఒక 2 గిన్నెలు యూజ్ చేసిన అనమాట అండి. ఒక గిన్నె అయితే నిండిపోతే బాగా అని చెప్పేసి సెకండ్ గిన్నె తీసుకున్నాను. నేనైతే రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి అయితే కనుకండి కొంచెం సాల్ట్ అయితే వేసేసి దానిపైన అయితే గిన్నె పెట్టాను. అడుగు అస్సలు అడ్డుకోవడం బెల్లే వచ్చింది మాట అంటుకోకంటని. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది. గుచ్చి చూసి అనమాట, సాగుతో అయితే కనుక అంటుకోలేదు, బాగా వచ్చింది. ఒక ఫస్ట్ సారి గుచ్చినప్పుడు అయితే కనుక కొంచెం అయితే లైట్గా అంటుకుంది. సెకండ్ టైం గుచ్చినప్పుడు అసలు లేదు, బాగా వచ్చేసిందని చెప్పి తీసి పైన పెట్టిన కదా ఆ గిన్నెలో కూడా రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకొని ఇంకా దాంట్లో కూడా ఇలాగే మొత్తం పూర్తి అయిపోయింది అనమాట అండి. ఇంకా 2 తీసి ఇంకా గిన్నె కొంచెం కూడా అంటుకోకుండా బెల్లే వచ్చిందండి. కానీ టేస్ట్ విస్తాం మాత్రం అసలు తినలేకపోయామండి. ఎంత కష్టపడి చేసాం. స్పాంజ్లో సూపర్గా వచ్చింది కేక్ అయితే కనుకండి. అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మా పిల్లలకు కూడా ఏమన్నారో కూడా అదే నెక్స్ట్ వీడియోలో రేపే పెడతాను. చూస్తే నచ్చితే ఒక లైక్ ఇచ్చిన సార్ చెప్పేసుకుని బాయ్.